రాబోయే ఎండాకాలంలో మనం తీసుకోవాల్సిన హెల్త్ టిప్స్ ఏంటి? చాలామంది ఏంటో ఒంట్లో వేడి చేసింది ఏం చేయాలని అడుగుతూ ఉంటారండి. సో జనరల్గా ఇవి కూడా ఏంటంటే మీకు అన్నీ తెలిసినవే. మనం తీసుకోవాల్సిన మన సెడెంటరీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ నుంచి మార్పు తీసుకురావటం ఒకటి ముఖ్యంగా మనం ఆలోచించుకోవాల్సిన విషయం అండి. తద్వారా మనం ఏవైతే జంక్ ఫుడ్స్ ఉన్నాయో ఈ జంక్ ఫుడ్స్ని కంప్లీట్గా స్టాప్ చేయాలండి. సో జనరల్గా ఈ కేక్స్ కానీ, బేకరీస్ కానీ, పిజ్జా రిలేటెడ్ ఐటమ్స్ కానీ, చిన్నపిల్లల్లో ఇప్పుడు టీన్స్లో ఎక్కువగా ఈ జంక్ ఫుడ్స్ మీద ఆధారపడుతున్నారు. సో ఇవన్నీ ఏంటంటే అన్వాంటెడ్ ఫ్యాట్ అది బాడీలో డిపాజిట్ అయిపోవటం. సో వీటి వలన రకరకాల హెల్త్ కంప్లైంట్స్, డైజెస్టివ్ సిస్టమ్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ అవి రావటం చాలా ఎక్కువగా ఈ రోజుల్లో జరుగుతుందండి. అలాగే చాలామందిలో ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ ఏవి తీసుకునే అలవాటు ఉంటూ ఉండదు. సో కంపల్సరీగా సమ్మర్ వచ్చింది అంటే సీజనల్ ఫ్రూట్స్ అంటే గిఫ్టెడ్గా మనకి ఏదైతే నేచర్లో మనకి దేవుడు ప్రసాదించాడో వాటర్ మిలన్ కంప్లీట్గా సిట్రులిన్ ఉంటుంది. సో కంప్లీట్గా వాటరే ఉంటుంది. వాటర్ మిలన్ రెగ్యులర్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. సో ఇది వాటర్ మిలన్ ఏంటంటే మనకి బాడీలో కూలెంట్ అంటే బాడీలో ఏదైతే వేడి పెరుగుతుందో దాన్ని చల్లబరచడానికి వాటర్ మిలన్ ఫ్రూట్ అనేది చాలా దివ్య ఔషధంగా పనిచేస్తూ ఉంటుందండి. ఏదైనా సరే డార్క్ కలర్డ్ ఫ్రూట్స్ మనకి సమ్మర్ సీజన్లో బనానా కానీ లేదంటే మ్యాంగోస్ కూడా మిల్క్లో కలిపి మీరు తీసుకోవచ్చు. సో ఇవన్నీ తీసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా బాడీ అనేది ఒక రకమైన కూలింగ్ మెకానిజంకి అలవాటు పడుతూ ఉంటుంది. సో కొంతమంది ఏం చేస్తుంటారంటే సమ్మర్ వచ్చింది కానీ విపరీతమైన కూల్ డ్రింక్స్ అవి తాగుతూ ఉంటారు. సో ఈ కూల్ డ్రింక్స్ తాగటం వల్ల రకరకాల గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, రకరకాల జీర్ణకోశ సంబంధిత వ్యాధులు, ఎసిడిటీస్ డెవలప్ అవటం, లేదంటే ఎంట్రల్ గ్యాస్ట్రిటిస్ డెవలప్ అవటం, అల్సర్స్ అవి డెవలప్ అవటం, ఇలా రకరకాల కంప్లైంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో కంప్లీట్గా సమ్మర్ వచ్చిందంటే చాలా మంది పెద్ద 2 లీటర్స్ 3 లీటర్స్ బాటిల్స్ తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటారు కూల్ డ్రింక్స్. రెగ్యులర్గా కొద్దిగా ఏదో సమ్మర్ వచ్చింది కూల్ డ్రింక్ తాగాలి. సో అది ఉట్టిగా ఫ్యాషన్ కొరకే కానీ అది తాగితే దానివల్ల కొత్త ఎనలేని అనారోగ్య సమస్యలు మనం కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతామండి. సో ఈ కంపల్సరీగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే జంక్స్ అన్ని స్టాప్ చేయటం, వీలైనంత వరకు నాన్ వెజ్ అది ఆపేయటం. అంటే తినొచ్చు కానీ వీలైనంత వరకు చికెన్ కానీ ఫిష్ కానీ తగ్గించేయటం చాలా వరకు ఉత్తమం అండి. అలాగే మనకి కూల్ డ్రింక్స్ అనేవి కంప్లీట్గా మానేయటం. కొంతమందికి స్మోకింగ్ హ్యాబిట్, ఆల్కహాల్ హ్యాబిట్ ఉంటుంది. అవి కూడా చాలా వరకు సమ్మర్లో ఉంటే ఒకవేళ ఏమైనా అలవాట్లు ఉంటే వాటిని కూడా మొత్తం మానేయటమా లేదంటే పూర్తిగా తగ్గించేయటం చాలా వరకు ఉత్తమం అండి. అలాగే మనకి చాలా మందికి ఇంకొక అలవాటు ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఫ్రైడ్ ఫుడ్స్, ఈవినింగ్ ఈ జంక్ ఫుడ్స్ ఈ తినటం అలవాటు చేసుకుంటున్నారండి. సో ఈ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ లేదంటే ఈ క్యాన్స్లో క్యాండ్ ఫుడ్స్ అని చెప్తుంటాం. ఈ సూపర్ మార్కెట్స్లో ఈ క్యాండ్ ఫుడ్స్ తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగుతూ ఉంటారు. సో కంప్లీట్గా అవి కూడా మానేయాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. ఎందుకంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇప్పటికిప్పుడు మనకి ఏం కనిపించకపోవచ్చు కానీ దీనివల్ల వచ్చే దుష్ఫలితాలు లాభాల కంటే దుష్ఫలితాలే చాలా ఎక్కువ అండి. సో ఇవన్నీ ఈ కెఫిన్ రిలేటెడ్ ఫుడ్స్ కానీ, ఈ క్యాన్ రిలేటెడ్ ఫుడ్స్ కానీ, టిన్స్ కానీ, స్టోర్డ్ ఫుడ్స్ కానీ కంప్లీట్గా బివరేజెస్ కానీ కంప్లీట్గా స్టాప్ చేయాల్సిన అవసరం ఎండాకాలం అనే కాదండి, రకరకాలుగా అసలు మన హెల్త్కి అది అంత మాత్రం మైనస్ కానీ ప్లస్ అని చెప్పడానికి అక్కడ మనకి స్కోప్ లేదండి. సో దీంతోపాటు మనకి రెగ్యులర్గా సమ్మర్లో కోకోనట్ వాటర్ న్యాచురల్గా దొరుకుతుంటుంది. మనకి ఏదైతే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అంటే కొంతమందికి సోడియం పొటాషియం లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి ఎండాకాలంలో. సో వాళ్ళకి మంచి దివ్య ఔషధం ఏంటంటే కొబ్బరి నీళ్ళు. కొంతమందికి డయాబెటీస్ కానీ లేదంటే కోమార్బిడిటీస్ ఏమీ లేకుండా, కొంతమందికి లివర్ రిలేటెడ్, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, వాళ్ళకి ఏంటంటే కొంతమందికి వాటర్ రెస్ట్రిక్షన్ ఉంటుంది. అంటే ఇంతే వాటర్ తాగాలి, మీరు ఇంతే మనకి డైట్ చార్ట్లో వాటర్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కొంతమందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. సో అట్లాంటి వాళ్ళకి తప్పిస్తే మినహా ఆరోగ్యంగా ఎవరైతే ఉంటారో ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటారో వాళ్ళకి కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చండి. ఏదైనా సరే వాటర్ రిలేటెడ్ ఫ్రూట్స్ ఉన్నాయి తీసుకోవచ్చు, జ్యూసెస్ తీసుకోవచ్చు. కొంతమందికి జ్యూసెస్ తాగుతారు కానీ దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగుతూ ఉంటారు. సో అది కూడా ఆపేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. దాంతోపాటు షుగర్ కేన్ జ్యూసెస్ కూడా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే మనకి సమ్మర్లో ఎక్కువగా ఫ్లూయిడ్ లాస్ అవటం, లేదంటే ఎక్కువ చెమట ద్వారా డిహైడ్రేట్ అవ్వటం, బాడీ ఎక్కువగా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావటం, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అనేది రావటం అనేది చాలా ఎక్కువగా చాలా మందిలో జరుగుతూ ఉంటుందండి. సో ఇట్లాంటి మనం అన్నీ తీసుకుని మనం ఒక నార్మల్ ఈక్విలిబ్రియం స్టేట్లో మెయింటైన్ చేయగలిగితే చాలా వరకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మన ఆరోగ్యాన్ని మన చేతిలో మనం కాపాడుకోవచ్చు. ఎటువంటి టెస్టులు, ఎటువంటి డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా. అదే ఇప్పుడు మనకి రాబోయే ఎండాకాలంలో సమ్మర్ హీట్ అనేది, టెంపరేచర్స్ అనేవి పెరుగుతాయి కాబట్టి సో డీహైడ్రేషన్ గురవకుండా ఇట్లాంటి అన్నీ మనం తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలకు గురి కాకుండా, చాలా వరకు ఈ వడదెబ్బలు, హీట్ స్ట్రోక్స్ గురి కాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు అని ఒక చిన్న మెసేజ్ లాగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను.